దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 2 ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 17 and verse 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలననే మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పునరుద్ధానము దేనికి దారితీసింది తెలుసండి? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈరోజు మన బ్రతుకు ఆయనలో ఉన్నది. మనము ఆయన యందు చలించుచున్నాము. వి ఆర్ మూవింగ్ ఇన్ హిమ్. ఆయన ఉనికి కలిగి ఉన్నాము. దిస్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మిస్టరీ. ఇది మనము నమ్ముటకు ఆయన ఎందుకు రావాలి, ఆయన సహాయం అడగాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ప్రియ దేవుని బిడ్డ, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఇన్ హిమ్ వి లివ్ అండ్ మూవ్ and have our being, as also certain of our poets have said, for we are also his offspring. మనము ఆయన సంతానమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే రక్షణ పొందుకున్న మన బ్రతుకు ఆయనలోనే ఉన్నది. రక్షణ పొందుకున్న మన యొక్క చలన ఆయనలోనే చలిస్తున్నాము. మన ఉనికి ఆయనలోనే కలిగి ఉన్నాము. This is the safest place and this is the kingdom of God. ఇది దేవుని రాజ్యం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది రక్షణ పొందుకున్నామంటాము, మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాము, మన నచ్చినట్టు మనము నడుస్తున్నాము. ఏమండి? మనకి నచ్చిన ఉనికి కలిగి ఉన్నాము. ఇది క్రైస్తత్వం కాదు. క్రైస్తత్వం అంటే ఏంటండి? ఆయన సంతానం అంటే ఏంటి? ఆయనలోనే బ్రతకడము. ఆయనలాగా ఆలోచన చేస్తాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి, యూ విల్ హ్యావ్ అ మైండ్ ఆఫ్ క్రైస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, మన 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 భాష మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన కోరికలు మారుతున్నాయి ఆయనలో బ్రతికినప్పుడే, లేకపోతే లేదండి. చాలామంది రక్షణ పొందుకున్నవారు క్రీస్తులో కాక క్రీస్తు బయట జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ అవుట్ లైక్ ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని బయట ఉన్నవారు. బికాస్ ఇట్ వాజ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఇంకా యేసుప్రభు రక్తము కార్చబడలేదు. యేసుప్రభు రక్తము కార్చబడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ప్రత్యామ్నాయమై పాపం నుంచి విడిపించాడు, అపవాది నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు, సమాధి నుంచి మనల్ని విడిపించిన దేవుడు. దేని కొరకు తెలుసండి? మనం ఆయనలో బ్రతకాలని. ఫర్ మై లైఫ్ ఈజ్ ఇన్ యూ లార్డ్ అని ఇంగ్లీష్లో ఒక కోరస్ పాడుతూ ఉంటాము. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ లైఫ్ షుడ్ బి. ఆయనలో బ్రతికినప్పుడు నీవు ఈ లోక విషయంలో కోరుకోవు. ఆయనలో బ్రతికినప్పుడు, ఆయనలో ఉనికి మీకున్నప్పుడు, ఆయన యొక్క ఉనికి నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయనలో నీకు చలించినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, చుట్టుపక్కల జరుగుతున్న దేని కొరకు నీవు ఆలోచన చేయవు. యూ విల్ నెవర్ థింక్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్, బికాస్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఫర్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ క్రైస్ట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మనం ఆయన సంతానమై ఉన్నాం కాబట్టి మన బ్రతుకు ఆయనలో ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, हिंदी में पढ़ेंगे प्रेरितों के काम, उसमें 17 अध्याय और 28 वचन पढ़ेंगे, 28 वर्ष पढ़ेंगे, एक्ट्स 17 और 28 पढ़ेंगे. क्योंकि हम उसी में जीवित रहते और चलते फिरते और स्थिर रहते हैं, जैसे तुम्हारे कितने कवियों ने भी कहा है कि हम तो उसी के वंश भी है. उसी के वंश भी है. हम क्योंकि हम उसी में जीवित रहते हैं. कहाँ जी रहे हैं आप? प्रभु में जी रहे हैं. अब कहाँ चल रहे हैं, फिर रहे हैं? प्रभु में चल रहे हैं. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं. ये इसी को बोलते हैं భక్తి. ఇదేనండి భక్తి అంటే. ఆత్మీయత అంటే ఏంటంటే క్రీస్తులో బ్రతుకుట, క్రీస్తులో నడుచుట, ఆయన క్రీస్తులో ఉనికి కలిగి ఉండుట.
ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు నేను పలుకుతుంటే ఐ కెన్ సెన్స్ అన్ అనాయింటింగ్ కమింగ్ మైటిలీ అపాన్ ఆల్ హూ ఆర్ లిసనింగ్. ఈ వాక్యం, ఈ డివోషన్ వింటున్న ప్రతి ఒక్కరి మీద గొప్ప అభిషేకం వచ్చేచున్నది. లివింగ్ ఇన్ క్రైస్ట్, మూవింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ లివింగ్, హ్యావింగ్ హిస్ ప్రెసెన్స్. ఆయన ఉనికి కలిగి ఉండుట. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా నీ యొక్క జీవితము, నీ యొక్క జీవితాన్ని ఈ యొక్క అరేంజ్మెంట్లోనికి నువ్వు తేగలితే, అందుకే దేవుడు కొందరిని అపోస్తులుగా, బోధకులుగా, సువార్థికులుగా, కాపర్లుగా ఎందుకు పెట్టాడు? మనల్ని ఆయనలో నడిపించుటకు. ఏదో చర్చిలు కట్టి, చర్చిలు వాక్యాలు చెప్పి, క్రిస్మస్లు ప్రోగ్రాంలు చేయటకు కాదండి. దేవుడు సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని ఎందుకు మనలను ఈ వాక్యం ద్వారా మనలను క్రీస్తులో బ్రతికినట్టు నడిపించాలి. ఏ విధంగా దేవుడు మోషేని, యెహోషువను, దేవుని ప్రజలను వాగ్దాన దేశంలో నడిపించుటకు ఎన్నుకున్నాడో, సంఘాన్ని, సేవకులను పెట్టింది మనలను ఆయనలో నడిపించుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సత్యమండి. ఇది క్రైస్తత్వము. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దాని కొరకే సెలువు మీద ప్రాణం పెట్టి 3వ దినాన మన కోసమే ఆయన లేచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడి నీ కృప మాకు దయచేస్తున్న స్తోత్రంలో తండ్రి. అవును తండ్రి, మీ యందు మేము బ్రతకాలయ్యా, మీలో మేము నడవాలి, మీ యొక్క ఉనికి మేము కలిగి ఉండాలయ్యా. స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామములో వారికి స్వస్థత ప్రకటిస్తున్నాను. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ తోడుకే స్తోత్రములు, మీ సహాయంకి, మీ నడిపింపుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృప చాలునయ్యా, నీ కృప చాలును దేవా. చదువుకుంటున్న వారు నాయన దేవా, స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, వారు న్యూ అకాడమిక్ ఇయర్లో కూడా మీ తోడు దయచండి. ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్న వారిని దీవించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపానికి స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించండియా. వారి పరిచర్య మీలో ఉంటూ ప్రభా, వారి యొక్క నడిపింపు మీలో ఉంటూ నడువుటకు సహాయం చేయండి. మీ యొక్క ఉనికి కలిగి పరిచర్య చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రం. సంపూర్ణమైన దేవ రక్షణలోనికి దేశం నడిపింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనతో కక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.